ఇవి 115లో అడ్వాన్స్డ్ క్వశ్చన్స్. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, KK Limited enters into a runs a departmental store which awards 10 points for every purchase of 100, which can be discounted by the customer for further shopping with the same merchant. Unutilized points will lapse expiry of 2 years. 2 years తర్వాత అవి ఎక్స్పైర్ అయిపోతాయి. ద వాల్యూ ఆఫ్ ఈచ్ పాయింట్ 0.5 డ్యూరింగ్ ద అకౌంటింగ్ పీరియడ్ 2001-2002. ద ఎంటిటీ అవార్డెడ్ 100 lakh points to various customers, of which 18 lakh points were remained undiscounted. The management expects only 80% will be discounted in future, of which normally 60-70% are redeemed during the next year. The company has approached your firm with the following queries, which has asked you to suggest the accounting treatment under the India's applicable India's. Okay, how should the recognition be done on the sale of 10 lakh rupees goods worth 10 lakhs on a particular day? Okay, let us start. ఫస్ట్ ఇక్కడ తెలియాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ మనం ఏం చేసాం, సేల్ ఆఫ్ గూడ్స్ వర్త్ 10 lakhs సేల్ చేసాం. ఓకేనా. ఫస్ట్ పాయింట్, ఇలా సేల్ చేసినప్పుడు మనకి 2 ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, టువర్డ్స్ ద సేల్, ఇంకోటి అయితే వోచర్. మనం 10 lakhs ఇష్యూ సేల్స్ చేసినప్పుడు దాని మీద ఎన్ని పాయింట్స్ క్రియేట్ అయితే చూడు ఇక్కడ మళ్ళీ అవార్డ్ 10 points ఫర్ ఎవ్రీ పర్చేస్ ఆఫ్ 500 rupees. సో 10 lakhs ఇంటూ 10 డివైడ్ బై 500. ఓకే, 20,000 points. ఒక్కొక్క పాయింట్ వాల్యూ 0.5. సో మన దగ్గరికి 10,000 వర్త్ వోచర్స్ మనం ఇష్యూ చేసినట్టు. అయితే మనం ఏం చేయాలి, సేల్ 10 lakhs చేసాం. అయితే దీంట్లో 2 ఆబ్లిగేషన్స్ ఉంటాయి, టువర్డ్స్ ద పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్, టువర్డ్స్ ద స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్ ఒకటి, దాని తర్వాత ఓచర్. ఇప్పుడు స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్ది ఇప్పుడు మనం రెవెన్యూ కింద రికగ్నైజ్, కానీ ఓచర్ది మాత్రం ఇప్పుడు రికగ్నైజ్ చేయకూడదు. ఆఫ్టర్ 2 years వీ హ్యావ్ టు రికగ్నైజ్ అనమాట. సో మనం ఏం చేస్తామంటే, మనం సేల్ చేసిన దాంట్లో ఓచర్ యొక్క కాస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేసి, అది కాకుండా మిగిలిన అమౌంట్ మనం రెవెన్యూ కింద రికగ్నైజ్ చేయాలి. ఓకే, ఎలా ఇప్పుడు ఎంత మొత్తం మన సేల్ వాల్యూ 10 lakhs, దాన్ని స్టాండర్డ్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఏమో 10 lakhs, ఓచర్ ప్రైస్ ఏమో 10,000. ఇప్పుడు మనం దాన్ని రెండింటి వైపు స్ప్రెడ్ చేస్తాం. 10 lakhs డివైడెడ్ బై 10 lakh 10, అదే టోటల్ సేల్స్ని ఇన్ ద ప్రొపోర్షన్ 10 lakhsకి ఇన్ ద ప్రొపోర్షన్ ఆఫ్ 10,000 మనం సెగ్రిగేట్ చేసినప్పుడు స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్కి ఎంత వచ్చింది అలొకేషన్, 9,90,099. ఓకే, దీనికి ఏమో ఓచర్కి ఏమో 99,001 రూపీ. సో మనం ఏం చేయాలి, క్యాష్ అకౌంట్ అటు రెవెన్యూ అకౌంట్, మొత్తం క్యాష్ ఎంత వచ్చింది 10 lakhs, అందులో రెవెన్యూ పార్ట్ 9,90,000. ద రిమైనింగ్ అడ్వాన్స్ లైబిలిటీ అని చెప్పి 99,001 రూపీ. ఓకే, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటి, హౌ షుడ్ ద రిడెంప్షన్, సెకండ్ బి పాయింట్, హౌ షుడ్ ద రిడెంప్షన్ ట్రాన్సాక్షన్, అలెక్సా స్టాప్, హౌ షుడ్ ద రిడెంప్షన్ ట్రాన్సాక్షన్ బి రికార్డెడ్ ఇన్ ద ఇయర్ 2001-2002. ద కంపెనీ హ్యాస్ రిక్వెస్టెడ్ యూ టు ప్రజెంట్ ద సేల్ ఆఫ్ గుడ్స్ అండ్ రిడెంప్షన్ యాజ్ ఇండిపెండెంట్ ట్రాన్సాక్షన్. ఇది చాలా జాగ్రత్తగా మళ్ళీ, హౌ షుడ్ ద రిడెంప్షన్ ట్రాన్సాక్షన్ బీ రికార్డెడ్ ఇన్ ద ఇయర్ 2001-2002. ద కంపెనీ హ్యాస్ రిక్వెస్టెడ్ యూ టు ప్రజెంట్ ద సేల్ ఆఫ్ గూడ్స్. ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ రిడెంప్షన్ యాజ్ ఇండిపెండెంట్ ట్రాన్సాక్షన్. రిడెంప్షన్ అంటే ఏం రిడెంప్షన్, అది మళ్ళీ క్వశ్చన్కి లింక్ అయ్యి ఉంది, అది ఇంటర్లింక్ అయ్యి ఉంది, అది క్లియర్గా చెప్పాల. ఏంది రిడెంప్షన్ పాయింట్స్ అంటే, హౌ షుడ్ ద రిడెంప్షన్ ట్రాన్సాక్షన్ బీ రికార్డెడ్ ఇన్ ది ఇయర్ 2000. అంటే ఇక్కడ మనం ద ఎంటిటీ అవార్డెడ్ 100 lakh points టు వేరియస్ కస్టమర్స్, ఆఫ్ విచ్ 18 lakh points వర్ రిమైన్డ్ అన్డిస్కౌంటెడ్. అంటే ఆ పాయింట్ని అది లింక్ చేస్తుంది అనమాట. ఇంకో పాయింట్ ఏంటి, అదొక పాయింట్ సేల్ ఆఫ్ గూడ్స్ని రిడెంప్షన్ ఆఫ్ రిడెంప్షన్ని 2 ఇండిపెండెంట్ ట్రాన్సాక్షన్స్ కింద రికార్డ్ చేయని చెప్తున్నాడు. టోటల్ సేల్స్ ఎంత చేసాం, ద టోటల్ సేల్స్ ఆఫ్ ద ఎంటిటీస్ 5,000 lakhs. ఓకే, క్లియర్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, సేల్ని సపరేట్గా ట్రీట్ చేద్దాం. మనం ఇప్పుడు ఎంత సేల్ చేసాం, సేల్ ఆఫ్ గుడ్స్ సేమ్, ఇందాక 10 lakhs అయితే ఇప్పుడు 5,000 lakhs సేల్ చేసాం. సో మళ్ళీ 5,000 lakhs ఇంటూ 10 డివైడ్ బై 500. సో మొత్తం ఎంత, 100 lakh points వచ్చాయి. 100 lakh points దాన్ని మనీలో కన్వర్ట్ చేస్తే 50 lakh వర్త్. సో 5,000 lakhsలో స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ 5,000 అయితే ఓచర్ అమౌంట్ 50 lakhs. సో నీవు సేల్ చేస్తున్న 5,000 lakhsని ఇన్ ద ప్రొపోర్షన్ ఆఫ్ స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ ఓచర్లోని నువ్వు అపోర్షన్ చేసావు. అపోర్షన్ చేస్తే నీకు ఎంత వచ్చింది అలొకేషన్ ప్రైస్. సో ఈ అలొకేషన్ ప్రైస్ నువ్వు రెవెన్యూ కింద రికగ్నైజ్ చేయాలి, దీన్ని లైబిలిటీ కింద రికగ్నైజ్ చేయాలి. ఓకే, చూడు, క్యాష్ అకౌంట్ టు రెవెన్యూ అడ్వాన్స్ లైబిలిటీ. క్యాష్ అకౌంట్ మొత్తం 5,000 lakhs అయితే స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ రెవెన్యూ కింద రికగ్నైజ్ చేయాలి, అదర్ దాన్ లైబిలిటీ కింద చూపించు. ఓకే, క్లియర్. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి,
రిడెంప్షన్ ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేస్తాం? మొత్తం 2001, 2002లో మనం ఏం చేసాం? సేల్ చేసిన పాయింట్లు మనం మన కస్టమర్స్కి వేరియస్ కస్టమర్స్కి 100 lakh పాయింట్స్ ఇష్యూ చేసాం. అందులో ఏం చెప్తున్నాడు క్వశ్చన్లో? కలర్ మారుస్తాను. అందులో 18 lakh పాయింట్స్ రిమైన్ అన్డిస్కౌంటెడ్ అట. అంటే 18 lakh పాయింట్స్ అన్డిస్కౌంటెడ్. ఇవి డిస్కౌంట్ చేసుకోవాలి. మిగిలినవి అంటే ఆబ్వియస్లీ అదర్ బుక్ అయిపోయినట్టే కదా. ఇవి చేసుకోవడంతో మిగిలిన 18 lakhs అంటే 82 lakhs బుక్ అయిపోయినట్టే. ఈ అన్డిస్కౌంటెడ్లో ఏం చెప్తున్నాడు? ద మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్స్ ఓన్లీ 80% విల్ బీ డిస్కౌంటెడ్ ఇన్ ద ఫ్యూచర్. ఇందులో 80% మాత్రమే డిస్కౌంట్ చేసుకుంటానని మన ఎస్టిమేషన్ ఉంది. సో మనం ఏం చేస్తాం? 18 lakh ఇంటూ 80% ఎంత? 40,40,000 వస్తుంది. సో మనం ఇప్పుడు ఎంత రికార్డ్ చేయాలంటే 82 lakhs ప్లస్ 14,40,000కి మనం ద టోటల్ పాయింట్స్ ఇంత తీసుకోవాలి, 96,40,000. మనం ఇప్పుడు దీనికి ఏం చేయాలా? మనకి ఇది చాలా జాగ్రత్త చూడు. మనకి ఇప్పుడు దాకా యాజ్ ఆఫ్ నో అడ్వాన్స్ లయబిలిటీ ఎంత ఉంది క్వశ్చన్లో. ఓకే, మనం అడ్వాన్స్ లయబిలిటీ అంత ఉన్నప్పుడు మనం ఈ అడ్వాన్స్ లయబిలిటీని ఇక్కడ బుక్ చేసుకున్న దానికి అన్డిస్కౌంటెడ్కి ప్రొపోర్షనట్గా పంచాలి. ఎలా పంచుదాం? ఈ 49,40,000 50,495ని 82 lakh పాయింట్స్కి షేర్ చేయి. మొత్తం టోటల్ ఇది అయింది. షేర్ చేస్తే ఎంత అయింది? 8. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా జాగ్రత్తగా గమనించండి. 49,50,495 ఈ అమౌంట్. సో ఇప్పటిదాకా ఎంత బుక్ అయిపోయిందంట? 82 lakhs బుక్ అయిపోయింది. మిగిలింది దాన్ని టోటల్ ఎంత? ఇప్పుడు టోటల్ 82 ప్లస్ 14,40,000 ఈ రెండు కలిపితే 96,40,000 అది కింద వస్తుంది. సో booked for this we can book revenue 42,11,002 rupeesని we have to book revenue. సో అడ్వాన్స్ లయబిలిటీ ఎంత? అడ్వాన్స్ లయబిలిటీ టు రెవెన్యూ అని చెప్పి 42,11,000 టు 42,11,002. అంతే కదా. ఇక నీకు అడ్వాన్స్ లయబిలిటీలో ఈ ఎంత రికగ్నైజ్ చేసుకొని ఇప్పుడు చెప్తున్నావు 42,11,000 అని. క్లియర్, అంతే అష్టే. ఇప్పుడు రిడెంప్షన్ పాయింట్స్కి ఎలా చేసామంటే ఇలాగా సేల్ పాయింట్కి 5,000కి ఇక్కడ చేసేసాం మనం. ఓకే, క్లియర్. నెక్స్ట్ పాయింట్, హౌ మచ్ ఆఫ్ ద డిఫర్డ్ రెవెన్యూ షుడ్ బి రికగ్నైజ్డ్ at the year end 2001, 2002 because of the estimation that only 80% outstanding points will be redeemed. ఇప్పుడు మిగిలింది ఎంత నీ దాంట్లో అని అడుగుతున్నాడు. ఓకే, 2001, 2002 పెండింగ్ అడ్వాన్స్ లయబిలిటీ ఎంత ఉంది? చూడు ఇక్కడ టోటల్ యాజ్ ఆఫ్ నో నీకు పెండింగ్ అంత ఇంత ఉంది పెండింగ్. అందులో 42,11,002 రూపీస్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది. మొత్తం 49,50,000లో 42,11,002 రూపీస్ అయిపోతే ఇంకా మిగిలింది ఎంత ఇయర్ ఎండ్కి? 2000కి ఇంతే కదా. అదే డిఫర్డ్ రెవెన్యూ అయితే. నెక్స్ట్, in the next year 2002, 2003 60% of the outstanding points were discounted. Balance 40% of the outstanding points of 2001, 2002 still remain outstanding. How much of the deferred revenue should the merchant recognize in the year 2002? What will be the amount of the balance deferred revenue? ఇప్పుడు ఏం చేస్తున్నట్టు అవుట్స్టాండింగ్ పాయింట్స్ ఎన్ని? అవుట్స్టాండింగ్ పాయింట్స్ 50. ఒకసారి అవుట్స్టాండింగ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి నీకు? 18 lakhs. అందులో 60 పాయింట్స్ డిస్కౌంట్ చేసేసుకుంటున్నాడంట. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం అవుట్స్టాండింగ్ పాయింట్స్ 18 lakhs. అయితే అందులో 60% డిస్కౌంట్ చేసుకుంటున్నాడు, మిగిలిన 40% అన్డిస్కౌంటెడ్. ఓకే, అయితే 18 lakhsలో మనం ఆల్రెడీ ఎస్టిమేట్ చేసుకుంది 14,40,000 రిడీమ్ చేస్తామని చెప్తే అన్నాడు. అది ఇక్కడ అనవసరం ఆ పాయింట్. సో ఇక్కడ బుక్డ్ ఎంత? 60% డిస్కౌంట్ చేసేసుకున్నారంట. అంటే ఆ బుక్ డిస్కౌంట్ చేసుకున్న దానికి మనం రెవెన్యూ బుక్ చేసేచ్చు కదా. రిమైనింగ్ అవుట్స్టాండింగ్ లయబిలిటీ ఎంత? 7,39,493. అది ఎలా వచ్చింది? ఇది ఇక్కడ వచ్చింది, ఇక్కడ అమౌంట్ అనమాట. అది స్టెప్ సిలో ఏదైతే మిగిలిందో అది వచ్చింది ఇక్కడ. ఓకే, దాన్ని ఈ డిస్కౌంటెడ్ అమౌంట్ ప్రొపోర్షనల్ రేషియోలో పంచుకుంటే ఇది ఇంపార్టెంట్. చూడు ఇది చూడు, ఇక్కడ 14,40,000 తీసుకున్నాం, నాట్ 18 lakhs. ఓకే, ఎందుకంటే
18 lakh పాయింట్స్ ఉన్నప్పటికీ మనం ఎంత ఎస్టిమేట్ చేస్తాం, 14,40,000 కదా. మన కస్టమర్స్ తీసుకుని మనల్ని ఏమంటారు అది, ఇంతమంది యూజ్ చేసుకుంటారు వచ్చని మన ఎస్టిమేషన్ ఉంది. సో దానికి చేయాలి. మరి నువ్వు నెక్స్ట్ డౌట్ అడగచ్చు, మరి 60% 40% దీనికే కట్టచ్చు, దీనికి కట్టకూడదు. అవుట్ స్టాండింగ్ పాయింట్స్ 18 lakhsకి కట్టాలి. ఓకే. 7 రిమైనింగ్ డిఫర్డ్ రెవెన్యూ, డిఫర్డ్ లయబిలిటీ ఇది అంతే కదా. డిఫర్డ్ లయబిలిటీ అని దాని పేరు. డిఫర్డ్ రెవెన్యూ మొత్తం డిస్కౌంటెడ్ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ టోటల్ అవుట్ స్టాండింగ్ రీడీమ్డ్ పాయింట్స్ 14,40,000. ఓకే. అలా చేస్తే 5,54,620 ఈ అమౌంట్ని మనం ఏం చేసుకుంటాం, ఇప్పుడు దీన్ని రికగ్నైజ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ లయబిలిటీ రెవెన్యూ 5,54,620. డిఫర్డ్ రెవెన్యూ ఎంత, 7,39,493 మైనస్ 5,54,620. అంటే నీకు మిగిలింది ఇంకా డిస్కౌంట్ ఇంకా ఎంత ఉంది, రెవెన్యూ బుక్ చేసుకోవాల్సింది 1,84,873. అయితే చూడు, మనకి ఇప్పుడు ఏ ఇయర్లో చేసాం, యాక్చువల్లీ 2002, 2003 చేసాం. 2001లో అయిపోయింది, 2002, 2003 అయిపోయింది. ఇప్పుడు 2003, 2004లో ఆడేమడుగుతున్నాడు, హౌ మచ్ రెవెన్యూ విల్ బి ద మర్చెంట్ రికగ్నైజ్ ఇన్ ద ఇయర్ 2003, 2004 ఇఫ్ 3 lakh పాయింట్స్ వర్ రిడీమ్డ్. ఇప్పుడు 3 lakh పాయింట్స్ రిడీమ్ చేసుకుంటాడంట. ఇప్పుడు 2003, 2004కి ఏమైపోద్ది, నువ్వేమని చెప్పావు స్టార్టింగ్లో, 2 years వరకు వ్యాలిడ్ నువ్వు ఇష్యూ చేసిన వోచర్స్. 2 years అయిపోయిన తర్వాత ఎన్ని పాయింట్స్ వాడు రిడీమ్ చేసుకున్నా సరే మనకు సంబంధం లే, ఉన్న ఎంటైర్ పాయింట్స్ని ఉన్న ఎంటైర్ రెవెన్యూని మనం రికగ్నైజ్ చేసేస్తాం. యాజ్ ద పాయింట్స్ ఎక్స్పైర్ ఇన్ year 2, irrespective of the number of points, the advance liability will be treated as revenue. Advance liability to revenue 1,84,873. అంతే. క్లియర్? థ్యాంక్ యూ. నెక్స్ట్ question number 2. The contractor enters into a contract with a customer to build an asset for 1 lakh. So 1 lakh construct చేస్తాను చెప్పి, సో ఇట్ ఈస్ ఏ ఫిక్స్డ్ పేమెంట్ విత్ ఏ పెర్ఫార్మెన్స్ బోనస్ ఆఫ్ 50,000 దట్ విల్ బి పెయిడ్ బేస్డ్ ఆన్ ద టైమింగ్ ఆఫ్ ద కంప్లీషన్. ద అమౌంట్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ bonus decreases by 10% per week for every week beyond the agreed completion date. The contract requirements are similar to those of contracts that the contractor has performed previously, and the management believes that such experience is predictive for his contract. The contract concludes that that the expected value method is most predictive in basis. Expected value method most predictive anta. The contractor estimates that there is a 60% probability that the contract will be completed by the agreed upon completion date. 60% probability, and 30% probability that it will be completed 1 week late. Okay. And 10% probability that it will be completed 2 weeks late. He didn't determine the transaction price. అడిగాడు మన ట్రాన్సాక్షన్ ప్రైస్ కనుక్కోమని చెప్తున్నాడు. ఓకే. వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్, ఫిక్స్డ్ పేమెంట్ ఎంత అని చెప్పాడు క్వశ్చన్లో, 1 lakh. క్లియర్. వేరియబుల్ పే అనేది ప్రిడిక్టివ్ బేస్డ్ ఆన్ ద ప్రాబిలిటీ. సో ఫస్ట్ వీక్ కంప్లీట్ చేయడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, 60% ప్రాబిలిటీ. ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసేస్తే ఆన్ టైంకి 50,000 ఇచ్చేస్తాడు. 60% ప్రాబిలిటీ 30,000. ఒకవేళ 30% ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ బీ కంప్లీట్ 1 వీక్ లేట్ అయింది అనుకో, 1 వీక్ లేట్ అయితే అప్పుడు ఎంత, 50,000 మైనస్ 10%. ప్రతి 1 వీక్ డిలేకి 10% మైనస్ చేస్తున్నారు కదా, అప్పుడు 45,000 ఇంటూ 30% ప్రాబిలిటీ. ఓకే. ఇక ఇంకో పాయింట్ చెప్పాడు ఇప్పుడు, 10% ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ బీ కంప్లీటెడ్ 2 weeks లేట్. 2 weeks లేట్ అంటే అలాగా 2 weeksకి 10% ప్లస్ 10% 20%, అంటే 50,000 మైనస్ 20% తీసేసాక ఇంటూ 10% చేస్తే 4,000. సో వేరియబుల్ మొత్తం అంతా కలిపి ఇదంతా 30,000, 13,400, 4,000 ప్లస్ 1 lakh, ఇవన్నీ కలిపితే 1,47,500. దట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్. నెక్స్ట్ question number 3. Neva Limited had commenced work on the 2 long-term contracts during the financial year ended 31st March 2019. The first contract is A&Co, commences 2018 and had total sales value 40 lakhs. And ఏమడుగుతున్నాడు, ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎక్స్ట్రాక్ట్స్.
Extracts of Nivan Limited in respect of the 2 construction contracts for the financial statement extracts అడుగుతున్నాడు. అంటే ఏం అడుగుతున్నాడు? P&Lలో ఎలా చేస్తామని అడుగుతున్నాడు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే P&L అండ్ బ్యాలెన్స్ షీట్. ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ P&L అండ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, అదేం చెప్తున్నాడు? ఫస్ట్ ద ఫస్ట్ కాంట్రాక్ట్ కమెన్సెస్ ఆన్ 1st January 2008. టోటల్ సేల్స్ వాల్యూ 40 lakhs అట. ఎంత ఇచ్చాడు టోటల్ సేల్స్ వాల్యూ? టోటల్ సేల్స్ అని పెట్టుకో, ఎంత? 40 lakhs. సారీ, రెడ్ కలర్లో ఉంచాను, 40 lakhs. ఆ తర్వాత ఏం చేశాడు? ఇట్ ఎన్విజాజ్డ్ ద కాంట్రాక్ట్ వుడ్ రన్ ఫర్ 2 years అండ్ ద టోటల్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ వుడ్ బి 32 lakhs. అది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? 32 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కానీ ఆన్ 31st March 2019 ద నివాన్ లిమిటెడ్ రివైజ్డ్ ఇట్స్ ఎస్టిమేటెడ్ టు ఆఫ్ ద టోటల్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ 34 lakhs. స్టార్టింగ్ 32 అనుకుంటే మళ్ళీ 1 year తర్వాత మనం రివైజ్ చేసుకున్నాడు ఆ ఎస్టిమేట్ని. 32 కాదు 34 lakhs టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అవుతుందని అనుకున్నాడు. ఓకే, టోటల్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ 34 lakhs. నెక్స్ట్, on the basis of additional rectification cost of 2 lakh incurred on the contract during the current financial year. ఎంత ఎడిషనల్గా ఇంకర్ అయ్యి ఉంటే 2 lakhs ఎడిషనల్గా ఇంకర్ అయ్యి ఉంటా. ఓకే, అండ్ ఇండిపెండెంట్ సర్వేయర్ హ్యాస్ ఎస్టిమేటెడ్ ఆన్ 31st March 2019 ద కాంట్రాక్ట్ ఈజ్ 30% కంప్లీట్. 30% కంప్లీట్ అయిందంట. నివాన్ లిమిటెడ్ ఇంకర్డ్ కాస్ట్ అప్ టు 31st March 2019 16 lakhs. ఇంకర్డ్ కాస్ట్ ఎంత? ఇంకర్డ్ కాస్ట్ 16 lakhs. ఓకే, రిసీవ్డ్ పేమెంట్స్ ఆఫ్ ఆన్ అకౌంట్ ఆఫ్ 13 lakhs. రిసీవ్డ్ పేమెంట్ అంతా 13 lakhs రిసీవ్ చేసుకున్నాడు. అది ఇచ్చిన డేటా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూద్దాం. విల్ సాల్వ్ ద క్వశ్చన్. సో మనకి పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ ఎంత ఇచ్చాడు? 30% ఇచ్చాడు. టోటల్ సేల్స్ 40 lakhs మీద 30% అంటే నువ్వు 30% రెవెన్యూ రికగ్నైజ్ చేసేచ్చు కదా, 12 lakhs. టోటల్ పేమెంట్ రిసీవ్డ్ ఎంత? టోటల్ పేమెంట్ రిసీవ్డ్ వచ్చేసి ఏంటి? టోటల్ పేమెంట్ రిసీవ్డ్ వచ్చేసి 13 lakhs. అందులో రెవెన్యూ ఎంత రికగ్నైజ్ చేసాం? ఆల్రెడీ 12 lakhs. అంటే అడ్వాన్స్ లైబిలిటీ ఎక్స్ట్రా 1 lakh తీసుకున్నాం. అది మన లైబిలిటీ అనమాట. ఎప్పుడైనా పే చేసేది. రెవెన్యూ ఎక్రూడ్ అనేది P&Lలోకి వెళ్తుంది. ఇది లైబిలిటీ కార్డు, బ్యాలెన్స్ షీట్. టోటల్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ 34 lakhs అయితే పర్సెంటేజ్ కంప్లీషన్ ఎంత? 30%. కాస్ట్ ఎక్రూడ్ ఎగెనిస్ట్ యువర్ రెవెన్యూ బుక్డ్. మన రెవెన్యూ బుక్ చేసిన దానికి ఎగెనిస్ట్గా మన కాస్ట్ ఎంత ఇంకర్ అయ్యి ఉంటే 10.2. ఇది ఎక్కడికి వెళ్తుంది? P&Lకి వెళ్తుంది. ఓకే, యాక్చువల్ కాస్ట్ ఇంకర్డ్ ఏమో 16 lakhs అయితే అందులో కాస్ట్ ఎక్రూడ్ ఎంత? ఇప్పటిదాకా ఎక్కువైంది 10.2. ఇంకా ఎక్సెస్ మనం కాస్ట్ ఎక్సెస్ పే చేస్తాం. అంటే ఇదేంటి? ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్లో ట్రీట్ చేయాలి దీన్ని. ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అనేది ఎక్కడికి వెళ్తుంది? బ్యాలెన్స్ షీట్లో మనకి అసెట్ ఐటమ్. దాన్ని ఏమని పిలుతుందంటే కాంట్రాక్ట్ అసెట్ అని చెప్పి, వర్కింగ్ ప్రోగ్రెస్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్. క్లియర్. అలాగే నెక్స్ట్ పాయింట్ చూడు. ద సెకండ్ కాంట్రాక్ట్ విత్ BNC కమెన్స్డ్ ఫస్ట్ 18 months. ద టోటల్ సేల్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఇందులో 30 lakhs అట. పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ ఎంత ఇచ్చాడు? 20 lakhs. అంటే రెవెన్యూ 6 lakhs కదా. ఓకే, క్లియర్. దాని తర్వాత ద టోటల్ సేల్స్ వాల్యూ ఆఫ్ ద కాంట్రాక్ట్ 30 lakhs అండ్ ద టోటల్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ ఏమో 24 lakhs. ఎక్స్పెక్టెడ్ కాస్ట్ ఎంత? టోటల్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ 24 lakhs. ఓకే, పేమెంట్ అకౌంట్ ఆల్రెడీ రిసీవ్డ్ వర్ పేమెంట్స్ ఆన్ అకౌంట్స్ ఆల్రెడీ రిసీవ్డ్ 9.4. పేమెంట్స్ ఆల్రెడీ రిసీవ్డ్ 5. టోటల్ కాస్ట్ ఇంకర్డ్ ఆన్ డేట్. ఈ రోజుకి టోటల్ కాస్ట్ ఇంకర్డ్ ఎంత? వర్ 8 lakhs. Total cost incurred 8 lakhs. Nivan Limited has insisted on large deposit because of the companies had not traded together the independent. అంతే అయిపోయింది. సో ఇది మనకు వస్తుంది. రెవెన్యూ ఎక్రూడ్ కలర్ మారుద్దామా? రెవెన్యూ ఎక్రూడ్ వచ్చింది. ఇదేంది కలర్ బ్యాక్గ్రౌండ్ డిస్ప్లే? రెవెన్యూ ఎక్రూడ్. నెక్స్ట్ టోటల్ పేమెంట్ రిసీవ్ 9.5 అయితే అందులో ఎక్రూడ్ ఎంత? 6 lakhs తీసేస్తే అడ్వాన్స్ లైబిలిటీస్ 3.5. ఓకే, టోటల్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ ఎంత? 24 lakhs. అందులో ఎక్స్పెక్టెడ్ కాస్ట్ ఎంత అయితే అందులో పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ 20% కాబట్టి కాస్ట్ ఎక్రూడ్ ఎగెనిస్ట్ యువర్ రెవెన్యూ బుక్ ఈజ్ 4.8. ఇది కాస్ట్ ఎక్రూడ్ ఇక్కడికి వస్తుంది. ఇది కూడా తీసేస్తే ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఏమంతా 3.2. సింపుల్. టోటల్ సేల్స్ ఇచ్చేసండి ఈ క్వశ్చన్లో. దాని మీద పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్స్ కట్టి ఇది వచ్చింది. పేమెంట్ రిసీవ్ 9.5 అయితే అందులో మనం ఆల్రెడీ రెవెన్యూ ఎంత ఎక్కువ అయ్యాం? 6 lakhs. రిమైనింగ్ అడ్వాన్స్ తీసుకున్నాం. ఓకే, అది అడ్వాన్స్ అనేది లైబిలిటీ బ్యాలెన్స్ షీట్కి వెళ్తుంది. రెవెన్యూ అనేది P&Lకి వెళ్తుంది. దాని తర్వాత టోటల్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ వచ్చేసి 24 lakhs.
అందులో ఎక్స్పెక్టెడ్ కాస్ట్ 20%, పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ అయితే కాస్ట్ అక్రూడ్ అగెన్స్ట్ యువర్ రెవెన్యూ బుక్ ఎంత P&L వెళ్ళేది 4.8 lakhs. కాస్ట్ టోటల్ కాస్ట్ ఇంకర్డ్ 8 lakhs, దాంట్లో అక్రూడ్ 4.8 తీసేస్తే ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ 3.2. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవి సమ్మేషన్ చేయి. 12 + 6 lakhs 18 lakhs, 1 lakhs + 3.5 4.5, 10.2 + 4.8 15 lakhs, 5.8 + 3.2 9 lakhs. ఓకే. ఇప్పుడు ఎలాగ టోటల్ రెవెన్యూ ఫ్రమ్ కాంట్రాక్ట్ 18 lakhs. ఎక్స్పెన్స్ ఎంత? కాస్ట్ ఆఫ్ రెవెన్యూ 15 lakhs. ఇంత ప్రాఫిట్ ఎంత వచ్చింది? 3 lakhs. కరెంట్ అసెట్స్, కాంట్రాక్ట్ అసెట్స్, ఇది కాంట్రాక్ట్ అసెట్స్ అంటే 9 lakhs ఉన్నాయి. కరెంట్ లయబిలిటీ, అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్ దగ్గర నుంచి మనం అడ్వాన్స్ ఎంత తీసుకున్న, పేమెంట్ రిసీవ్డ్ అడ్వాన్స్ 4.5. అంతే. Question number 7. A Limited is a company which is in the business of manufacturing engineering machines and providing after 1 second. Very question is that. Question number 4. ABC Limited supplies plastic buckets to wholesaler customers as per the contract entered into between ABC Limited and a customer for the financial year 2019-20. The price per plastic bucket will decrease retrospectively as the sales volume increases with stipulated time of 1 year. 1 second timer పెట్టుకుంటా. Okay. With stipulated time of 1 year, the price applicable for the entire sales will be based on the sales volume bracket during the year. Price 90, 80, 70, sales volume 0 to 10,000 units, 10,000 to 30,000. Okay, suggest how revenue is to be recognized in the books of accounts of ABC Limited as per the expected value method, considering the probability 15, 75, 10% for the sales volume 9,000 units, 28,000 units, 36,000 units respectively. For workings, assume ABC Limited achieved the same number of units sales to the customer during the year as initially estimated under expected value method for the financial year 2019-20. వెరీ క్లియర్ క్వశ్చన్. సాల్వ్ చేద్దా. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆడు ఏమడిగాడు? సజెస్ట్ హౌ రెవెన్యూ ఈజ్ టు బి రికగ్నైజ్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్. ఓకే. టోటల్ సేల్స్ యూనిట్స్ ఎంత? మనకి ఏమి ఇచ్చాడు? ఇది క్యాష్లో ఇచ్చాడు చూడు. సేల్స్ వాల్యూమ్ 9,000, 28,000, 36,000, 9,000, 28,000, 36,000 వాటి యొక్క ప్రాబిలిటీస్ ఇచ్చాడు. ఓకే. ప్రాబిలిటీతో మల్టిప్లై చేయి. ఎక్స్పెక్టెడ్ సేల్స్ యూనిట్ 25,950. ఓకే. టోటల్ ఎక్స్పెక్టెడ్ ఇలా ప్రాబిలిటీ తీసుకుని టోటల్ ఎక్స్పెక్టెడ్ ప్రాబిలిటీ వెయిట్ సేల్స్ వాల్యూ. కానీ అలా వెయిట్ బేస్డ్ సేల్స్ వాల్యూ కనిపెట్టాలంటే ఐసీవుడు ఇలా కనిపెట్టనమాట. యాక్చువల్లీ ఏంది? సేల్స్ యూనిట్ 9,000, 28,000, 36 ప్రాబిలిటీ 1575 10. సేల్స్ పర్ యూనిట్ ఇక్కడ ఇచ్చాడు కదా, అది 9,000 అంటే ఈ బ్రాకెట్లో పడుతుంది, 15,000 28,000 అంటే ఈ బ్రాకెట్, 36,000 ఈ బ్రాకెట్. సో సేల్స్ వాల్యూస్తో మల్టిప్లై చేసావు. సేల్స్ వాల్యూస్తో మల్టిప్లై చేసిన తర్వాత ప్రాబిలిటీ వెయిట్స్ ఆఫ్ సేల్స్ ఎంత వచ్చింది? టోటల్ సేల్స్ వాల్యూ 53,500 డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ వాల్యూ సేల్స్ యూనిట్ ఎంత? 25,950. అప్పుడు ఎంత వచ్చింది? యావరేజ్ సేల్స్ పర్ యూనిట్ 79.13. ఓకే. ఇక్కడ ఏమడుతుంది? యు ఆర్ రిక్వైర్డ్ టు పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ ఇఫ్ ద రెవెన్యూ ఈజ్ అకౌంటెడ్ యాజ్ పర్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ మెథడ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 1920. ఫైనాన్షియల్ ఇయర్ 1920 ఇది కదా, దానికి రిలేటెడ్ అన్నమాట ఈ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ చేసేద్దాం. ఫర్ ద ఫస్ట్ 10th మొత్తం మనం ఎన్ని యూనిట్స్ సేల్ చేసాం? ఎక్స్పెక్టెడ్ సేల్స్ యూనిట్ 2,25,950. అయితే ఫస్ట్ 10,000 యూనిట్స్ ఏ రేట్కి అమ్ముతాం మనం? 90 రూపీస్ చెప్పిన అనుకుంటాం. ఎస్యూమ్ టు బై 25,950. ఫస్ట్ హ్యాస్ టు బై 10,000. 25,950 కొనాలంటే ఫస్ట్ హ్యాస్ టు బై 10,000 అవర్ కస్టమర్స్. సో మనకి ఏమొస్తుంది? ఎంత వస్తుంది? క్యాష్ అకౌంటెడ్ ఆర్ 90 రూపీస్, 10,000 యూనిట్స్, 9 lakhs. టు రెవెన్యూ ఎంత రికగ్నైజ్ చేయాలి? ఇక్కడ వచ్చిన రేట్ 79.13. టోటల్ రెవెన్యూ 10,000 into 79.13. ఇది మనకు లైబిలిటీ అయింది. ఓకే. 108,700 అంటే మన లైబిలిటీ. ఫర్ నెక్స్ట్ 1,590 మొత్తం 25,950 కదా, అందులో 10,000 తీసేస్తే మిగిలినంత ఏ రేట్లో పడుతుంది? 80 రూపీస్ రేటు పడుతుంది. క్యాష్ 15,950 into 80
అయితే 50 మరి ఇందాక మనం 10,000 యూనిట్స్ని ఇప్పుడు ఏం చెప్తున్నాం 80 రూపీస్కి రికార్డ్ చేయాలని చెప్తున్నాం, కానీ ముందు 10,000 యూనిట్స్ని ఏ రేట్కి రికార్డ్ చేశాను 90 రేట్కి రికార్డ్ చేశాను, కానీ 80 రూపీస్కే రికగ్నైజ్. సో ఎక్సెస్ ఎంత 10 రూపీస్ బుక్ చేశాను కాబట్టి ఆ 10 రూపీస్ని మైనస్ చేస్తున్నాను, 10,000 10. ఓకే, చేస్తే 11,76,000 అవుతుంది. అడ్వాన్స్ లయబిలిటీ ఎంత అవుతుంది అది పక్కన పెట్టే అడ్వాన్స్ లయబిలిటీ. సో రెవెన్యూ ఎంత బుక్ చేయాలి 15,950 ఇంటూ 79.13 ఎంత వచ్చింది. బ్యాలెన్స్ ఏం ఫిగర్ ఏమో అడ్వాన్స్ లయబిలిటీ అవుతుంది. ఓకే, అడ్వాన్స్ లయబిలిటీ మనం పైన ఎంత రికగ్నైజ్ చేసాము చూడు. అడ్వాన్స్ లయబిలిటీ ఇక్కడ రికార్డ్ చేసిందేమో 1087000. సో మనం ఇప్పుడు దాన్ని ఎంత రివర్స్ చేసాం 86,124 రివర్స్ చేసాం. అయితే ఇంకా ఎంత మిగిలిపోయింది 18,770 చూడు 108,770. ఇంకా ఎంత మిగిలిపోయింది 8624 మనం రివర్స్ చేసాం. రివర్స్ చేయగా ఇంత మిగిలింది. ఎట్ ద ఎండ్ ఎంతైతే మిగిలిందో మనం దానంతా రెవెన్యూ కింద రికగ్నైజ్ చేయాలి, అడ్వాన్స్ లయబిలిటీ అని చెప్పి. ఇంక మిగిలింది ఎట్ ద ఎండ్ ఇంకేదైతే మిగిలిందో అదంతా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనం రికార్డ్ చేస్తాం అనమాట. అంతే కదా ఫస్ట్. ఓకే డన్. చూడు ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడు. ఎక్స్ట్రా ఎంత బుక్ చేసాం మామూలుగా ఇది చెక్ అనమాట. ఎక్స్ట్రా ఇది ఏం అక్కర్లేదు. టోటల్ రెవెన్యూ ఇప్పుడు దాకా బుక్ చేసింది ఎంత, ఇప్పుడు దాకా బుక్ చేసిందా టోటల్ రెవెన్యూ బుక్డ్ టోటల్ 791300. ఇక్కడేమో టోటల్ రెవెన్యూ 126,12124. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ 2250 అదనమాట. ఇవన్నీ తీసుకున్నది టోటల్ ఎంత. మొత్తం నెంబర్ ఆఫ్ యూనిట్స్ పర్చేస్ ఎంత వచ్చేసింది 25,950 ఇది తీసుకున్న నెంబర్ ఆఫ్ యూనిట్స్. రెవెన్యూ పర్ యూనిట్ ఎంత అయింది 27,600 వెరిఫై చేస్తే 80 పర్ యూనిట్. ఓకే, అటు 25,950 యూనిట్స్ అంటే ఇక్కడే కదా, ఇక్కడంటే 80 రూపీసే. ఓకే, అలా అనుకుంటా. నెక్స్ట్ పాయింట్ ఏంటి కేస్ 2. కేస్ 2 ఏం చెప్తుంది, ఇన్ కేస్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ డిసైడ్స్ టు మెజర్ రెవెన్యూ బేస్డ్ ఆన్ మోస్ట్ లైక్లీ మెథడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ మెథడ్, హౌ విల్ ద రెవెన్యూ రికగ్నైజ్. ఆడ ఏమడుగుతుంది, హౌ విల్ ద రెవెన్యూ రికగ్నైజ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ బేస్డ్ ఆన్ ద above available information. For workings, assume that ABC Limited achieved the same number of unit of sales to the customer during the year as initially estimated under most likely value method 2019-20. ఏం చెప్తున్నారు క్లియర్గా, ఫర్ వర్కింగ్స్ assume ABC Limited achieved the same number of unit of sales. సేమ్ నెంబర్ ఆఫ్ యూనిట్ ఆఫ్ సేల్స్ అంటే ఇప్పుడు అప్ టు ద కస్టమర్ డ్యూరింగ్ ద ఇయర్ యాజ్ ఇనిషియల్ ఎస్టిమేటెడ్ అండర్ మోస్ట్ లైక్లీ వాల్యూ మెథడ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2019-20. అంటే 2019-20 అంటే ఇది కదా, ఈ ఇయర్లో ఏదైతే తీసుకున్నామో దాన్ని కన్సిడర్ చేసి చేయమని చెప్తుంది. మోస్ట్ లైక్లీ ఎంత ఉంది ఇక్కడ, మోస్ట్ లైక్లీ అంటే అన్నిటికన్నా ఏది ఎక్కువ పర్సెంటేజ్ ఉందో దాన్ని కన్సిడర్ చేయాలి మనం. ఓకేనా, ఓకే. అందులో ఎంత ఉంది 15%, 75%, 10% కాబట్టి ఇక్కడ 75% ఎంత 28,000 యూనిట్స్ మనం పర్చేస్ చేస్తున్నట్టు. అదే మనం మోస్ట్ లైక్లీ టు మెథడ్ సేల్ చేస్తున్నట్టు ఊహించుకో. అంటే మోస్ట్ లైక్లీ మెథడ్ ఎంత 75%. 75% అంటే 28,000 యూనిట్స్, ఒక్కొక్కటి 80 పర్ యూనిట్. ఇక్కడ ఏ రేట్ తీసుకోవాలి 75 ఇంటూ 75% చేయకూడదు ఇది, బికాస్ దిస్ ఈజ్ మోస్ట్ లైక్లీ మెథడ్. ఓకే, 28,000 యూనిట్స్ ఇంటూ 28,000 యూనిట్స్ ఎక్కడ పడుతున్నాయి, ఏ కేటగిరీ 80 రూపీస్ కేటగిరీ. అందులోకి వెళ్తే 40,000లో పడుతుంది రెవెన్యూ పర్ యూనిట్ ఎక్రూడ్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ 10,000 యూనిట్స్ ఏ రేట్లో రికార్డ్ చేస్తాం 90 రూపీస్ రికార్డు ఫస్ట్. ఓకే, క్యాష్ అకౌంట్ ఆర్ టు రెవెన్యూ అకౌంట్ ఎంత 10,000 యూనిట్స్ 90 రూపీస్కి మనం రిసీవ్ చేసుకుంటున్నాం, కానీ అందులో మనం రెవెన్యూ కింద రికగ్నైజ్ చేసింది ఎంత ఇక్కడ చెప్పాడుగా, ఎక్కడ 80 పర్ యూనిట్ అని. 28,000 యూనిట్స్ కాబట్టి 80 రూపీస్ రెవెన్యూ పర్ యూనిట్ ఎక్రూడ్. ఆ రేట్కి కన్సిడర్ చేయాలి 10,000 ఇంటూ 80 8 lakhs. అది మిగిలింది 1 lakh లయబిలిటీ అయితే. ఓకే, నెక్స్ట్ 18,000 యూనిట్స్. నెక్స్ట్ 18,000 యూనిట్స్కి ఎలా క్యాష్ అకౌంట్ టు అడ్వాన్స్ లయబిలిటీ టు రెవెన్యూ అకౌంట్. ఎలాగ 18,000 యూనిట్స్ ఏ రేట్లో వెళ్తుంది 80 రూపీస్ రేట్లోకి వెళ్తుంది 18,000 ఇంటూ 80. అయితే ఫస్ట్ 10,000 యూనిట్స్ ఏ రేట్కి రికార్డ్ చేసావు నువ్వు, ఇక్కడ 90 ఉంది కదా 90 రూపీస్కి రికార్డ్ చేసావు, అంటే ఎక్సెస్ 10 రూపీస్కి రికార్డ్ చేశాను కాబట్టి ఆ 10 రూపీస్ మైనస్ చేసేయాలి. 90 - 18 10 రూపీస్. 10 రూపీస్ అంటే 10,000 ఇంటూ 10. ఓకే, అది 1,34,000 మనం ఈ ఇయర్ మొత్తం రిసీవ్ చేసుకునేది, అది మనం రిసీవ్ చేసుకోం మనం. ఓకే, అది మనం రిసీవ్ చేసుకోం. ఇక్కడ రెవెన్యూ ఎంత ఉంది 18,000 ఇంటూ
రూపీస్ టోటల్ అదంతా రూపీస్ మన రెవెన్యూ అయిపోద్ది. సో రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమైందంటే అడ్వాన్స్ లయబిలిటీని రివర్స్ చేస్తుంది అనమాట. ఏమన్నా అర్థమైందో అర్థం కాలేదా? ఏం లేదురా, మొత్తం నెక్స్ట్ 18,000 యూనిట్స్కి 80 రూపీస్ రేట్లో మనం రికార్డ్ చేయాలి. ఓకేనా? అయితే మనం ఎంత ఎక్సెస్ రికార్డ్ చేసాం ప్రీవియస్లీ దాన్ని రివర్స్ చేస్తున్నాం ఇక్కడ, దాన్ని మైనస్ చేసాను. ఓకే, దాని తర్వాత రెవెన్యూ ఎంత రికార్డ్ చేయాలి? 18,000ని 80 రూపీస్కి రికార్డ్ చేశాను. క్లియర్. అడ్వాన్స్ లయబిలిటీని ఇక్కడ చూపిస్తాను, 10,000 అండి, 1,00,000 అండి. ఓకే ఓకే, క్లియర్. ఇంకొక క్వశ్చన్ ఉంది. Question number 7. A Limited is a company which is in the business of manufacturing engineering machines and providing after-sale services. The company entered into a contract with Mr. Anik to supply and install a machine named the Model Pi on 1st April 2018 and to service this machine on 30th September 2018 and 1st April 2019. The cost of the manufacturing of the machine to A Limited was 1,60,000. ఫస్ట్ ఇప్పుడు దాకా చెప్పింది రాద్దాం. మోడల్ పై అనే ఒక మిషన్ ఉంది. దాని మిషన్ ఎప్పుడు అమ్ముతున్నాడు వీడు? 1st April 2018 అమ్ముతున్నాడు. దాని కాస్ట్ పడ్డది వీడికి ఎంత? 1,60,000. అయితే మిస్టర్ ఏ లిమిటెడ్ ఏం చేస్తున్నాడు? ఈ మిషన్ అమ్ముతుంది, దాని సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సర్వీస్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తుందట? 30th September 2018, 1st April 2019 సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇంకేం చెప్పాడు క్వశ్చన్లో? అంతే కదా? ఓకే. It is possible for a customer to purchase both the machine Model Pi and maintenance services separately తీసుకోవచ్చు. Mr. Anik is contractually obligated to pay 4 lakhs on 1st April 2019. ఇప్పుడు 1st April 2019 ఎంత ఆబ్లిగేటెడ్ టు పే ఈ సర్వీసెస్ అన్నిటికీ కలిపి? అంటే ఇక్కడ ఏమైంది? డే 1 160 lakhs కాస్త నువ్వు ఇప్పుడు 4 lakhs కడుతున్నావు అంటే ఇందులో హిడ్డెన్ది ఏంటంటే ఫైనాన్స్ కాంపోనెంట్ కూడా ఉంది. అంటే ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేస్తాడు ఆఫ్టర్ 1 year, ఎందుకంటే నువ్వు పేమెంట్ 1 year తర్వాత పే చేస్తున్నావు కాబట్టి. ఓకే, సో సెపరేట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ ఇస్ దేర్ సర్వీస్కి, మోడల్ మిషన్కి. ఓకే, క్లియర్. ఇట్ ఈస్ పాసిబుల్. నెక్స్ట్, the prevailing rate for 1 year credit granted to trade customers in the industry is 5% per 6 month period. 6 months పీరియడ్కి అది 5% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాడు. అదే ఫైనాన్స్ కాంపోనెంట్ అనుకుంటాం. యాజ్ పర్ ద ఎక్స్పీరియన్స్ ద సర్వీసింగ్ ఆఫ్ ద మిషన్ మోడల్ పై సోల్డ్ టు మిస్టర్ అనిక్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కాస్ట్ ఏ లిమిటెడ్. సర్వీస్ కాస్ట్ చెప్తున్నాడు ఇక్కడ, చూడు క్లియర్గా. సర్వీసింగ్ కాస్ట్ 30,000 టు పెర్ఫామ్ ద ఫస్ట్ సర్వీస్ అండ్ 50,000 టు పెర్ఫామ్ ద సెకండ్ సర్వీస్. సో సర్వీసెస్కి చూడు కాస్ట్ ఎంత పడుతుందట? దీనికి 30,000 పడుతుందట, దీనికి 50,000 పడుతుందట. ఓకే, ఇది కూడా క్లియర్. అజ్యూమ్ యాక్చువల్ కాస్ట్, 1 second. Assume actual cost equal expected cost when A Limited provides machine services to customers in a separate transaction. It earns a margin of 50% on cost on 1st April 2018 and the cash selling price of the machine Model Pi sold to Mr. Anik is 2,51,000. మెషిన్ ఎంత కమ్మేది అంటాడు? మెషిన్ వాజ్ సోల్డ్ అట్ 2,51,927 ఇక్కడ చెప్తున్నాడు కదా. అయితే మార్జిన్ ఎంత ఛార్జ్ చేసుకుంటాడట? సర్వీసెస్ మీద 50% అండ్ కాస్ట్. అజ్యూమ్ దట్ యాక్చువల్ కాస్ట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ కాస్ట్ సెపరేట్ ట్రాన్స్. ఇట్ ఎర్న్స్ 50% కాస్ట్ ఆన్ కాస్ట్. ఇది సర్వీస్ మీద 50% ఎర్న్ చేస్తుందట, ప్లస్ 50%. ఓకే, అదే నీ సర్వీస్ కాస్ట్ వెళ్తుంది చూడు. 30,000 ప్లస్ 50% ఎంత? 45,000. ఓకే, అలాగే 50,000 ప్లస్ 50% 75,000, టోటల్ వచ్చేసి 1,20,000 సర్వీస్ కాస్ట్. ఆ తర్వాత ఏమైంది? అంతే. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే సెగ్రిగేట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ దట్ ఏ లిమిటెడ్ షాల్ అప్లై టు ద రెవెన్యూ రికగ్నిషన్ క్రైటీరియా సెపరేట్లీ యాజ్ పర్ ద IND 115. సెగ్రిగేట్ ద కాంపోనెంట్స్. ఇప్పుడు ఏంటి? కాంపోనెంట్స్ సెగ్రిగేట్ చేయమంటున్నాడు. ఏంది అంటే మెషిన్ వర్క్ ఎంత ఖర్చు పెట్టాడు, సర్వీస్కి ఎంత ఖర్చు పెట్టాడు, ఫైనాన్స్ కాంపోనెంట్కి ఎంత. ఈ రెండు ఆల్రెడీ చేస్తాం కాబట్టి ఇప్పుడు టోటల్ పేమెంట్ ఎంత పే చేస్తున్నారు? 4 lakhs. 4 lakhs మైనస్ 2,512 ఈ మెషినరీ కాస్ట్, సర్వీస్ కాస్ట్ తీసేస్తే బ్యాలెన్స్ వేరే ఫైనాన్స్ కాంపోనెంట్. సో ఫస్ట్ ఆన్సర్ ఇస్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ రెవెన్యూ విచ్ ఏ లిమిటెడ్ మస్ట్ అలోకేట్ టు ఈచ్ కాంపోనెంట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. అమౌంట్ ఆఫ్ రెవెన్యూ
ఎంత అలొకేట్ చేయాలి ఈచ్ కాంపోనెంట్కి అని అడుగుతున్నాడు. క్యాలిక్యులేషన్ ఆఫ్ రెవెన్యూ టు ఈచ్ కాంపోనెంట్. ఫస్ట్ డేట్, ఓపెనింగ్, ఫైనాన్స్, ఇంట్రెస్ట్, సేల్ ఆఫ్ మిషనరీ, సర్వీసెస్, పేమెంట్ రిసీవ్డ్, క్లోజింగ్. ఓకే, ఫస్ట్ ఎప్పుడు కొన్నాడు మిషనరీ? ఇక్కడ కొన్నాడు చూడు, మళ్ళీ 1/4/2018 కొన్నాడు మిషనరీ. ఓకే, ఇక్కడ నుంచి కాలంలో మారుస్తా. 1/4/2018 కొన్నాడు మిషనరీ. ఇప్పుడు కొంటే వాడు ఈ రోజున ఎంత దానికి పే చేయాలి? 2,51,927 పే చేయాలి మనకి. అది ఆబ్లిగేట్ టు పే, బట్ మనకి ఏం పే చేయలేదు. సో అదే క్లోజింగ్ వస్తుంది. ఓకే, ఆ తర్వాత మనం 6 మంత్స్కి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 6 మంత్స్ తర్వాత మనకి ఏం రావాలి? ఈ 2,51,000 మీద ఇంట్రెస్ట్ రావాలి. ఎంత? 5%. 25,1927 మీద 5% ఇంట్రెస్ట్ 12,596. ఓకే, ఇప్పుడు ఓపెనింగ్ ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత? అలాగే 30th సెప్టెంబర్న ఇక్కడ చూడు, ఇక్కడ 30th సెప్టెంబర్ మనం ఏం చేస్తున్నాం? సర్వీసెస్ ప్రొవైడ్ చేసినందుకు మనం ఎంత ఛార్జ్ చేస్తున్నాం? 30,000 ప్లస్ 50% 45,000. ఓకే, సో టోటల్ ఓపెనింగ్, ఫైనాన్స్, ఇంట్రెస్ట్, సర్వీసెస్ ఇవన్నీ కలిపితే ఎంత అయింది? 30,09,523. ఓకే, మళ్ళీ ఏప్రిల్ తర్వాత, సెప్టెంబర్ తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, మళ్ళీ 6 మంత్స్కి మనం మళ్ళీ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఎంత? 39,523 మీద 5% ఇంట్రెస్ట్. ఓకే, 9 అప్పుడు అది క్లోజింగ్కి వెళ్తుంది. ఎందుకంటే 31st మార్చ్ని దెర్ ఇస్ నో అదర్ ఈవెంట్. మళ్ళీ ఏం చేస్తున్నాం? మళ్ళీ 1st ఏప్రిల్, మార్చ్ తర్వాత ఏప్రిల్, 1st ఏప్రిల్న మళ్ళీ మనకు ఇంకో ఈవెంట్ ఉంది. ఏంటి? వీఆర్ ప్రొవైడింగ్ సెకండ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎంత? 50,000 ప్లస్ 50% 75,000. ఓకే, అంటే సర్వీసెస్ మీద 75,000. 50,000 ప్లస్ 50% 70,000. అయితే ఈ రోజున మనం పేమెంట్ ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం? పేమెంట్ రిసీవ్డ్ 4 lakhs అదనమాట. అది అలాగా 1st ఏప్రిల్న 2019లో మనం పేమెంట్ రిసీవ్ చేసుకుంటున్నాం. దట్స్ ఇట్. ఇది అయిపోయిందిగా. నెక్స్ట్ ప్రిపేర్ జర్నల్ ఎంట్రీస్. ఈసారి ఏమడుగుతున్నాడు? థర్డ్ క్వశ్చన్లో ప్రిపేర్ జర్నల్ ఎంట్రీస్ టు రికార్డ్ ఇన్ఫర్మేషన్ టు సెట్ అవుట్ అబౌవ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద ఏ లిమిటెడ్ ఫర్ ద ఇయర్ 31st March 2019 అండ్ 31st March 2020. బుక్స్లో అలా ఎంట్రీస్ పాస్ చేస్తాం. సో ఈ టేబుల్ బట్టే మనం ఫస్ట్ పాస్ చేద్దాం. 1st April 2018 మనం ఏం చేస్తున్నాం? 1st April 2018 మనకి రిసీవబుల్ అంకిత్ అని వాడికి మిషనరీ అమ్మాను. టు రెవెన్యూ, టు ఫైనాన్స్. దాని పైన కాస్ట్ ఎంత? కాస్ట్ ఆఫ్ గూడ్స్ 1,60,000 టు ఇన్వెంటరీస్ 1,60,000. దాని తర్వాత 30th సెప్టెంబర్న మనకి ఏం రావాలి? ఇంట్రెస్ట్ రావాలి. ఎంత? 1,2,5. అంకిత్ అకౌంట్ టు ఫైనాన్స్ ఇన్కమ్ 1,2,596. ఆ తర్వాత ఏం చేసాం? సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అంకిత్కి టు రెవెన్యూ సర్వీసెస్ 45,000. ఓకే, ఈ సర్వీసెస్కి మనం పడ్డ కాస్ట్ ఎంత? 30,000. కాస్ట్ ఆఫ్ సర్వీసెస్ టు మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలంటే మనం ఖర్చు పెట్టాం, అంటే క్యాష్ వెళ్ళిపోయింది. సో మనకి ఏం చేస్తున్నాం? 30,000. ఆ తర్వాత 31st March 2019 ఏమైంది? అంకిత్ టు ఫైనాన్స్ ఇన్కమ్ 31st March 2019 ఇంట్రెస్ట్ వస్తుంది టోటల్ ఉన్న దాని మీద. ఓకే, దాని తర్వాత 1st April 2000 వీఆర్ అగైన్ సర్వీస్ ప్రొవైడ్ చేసాం 1st April 2019. ఎంత? దానికి అప్పుడు 2,75,000 అంకిత్ టు సర్వీస్ రెవెన్యూ సర్వీస్. ఓకే, కాస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఎంత అయింది? దానికి మనకు పడ్డ కాస్ట్ 50,000. కాస్ట్ ఆఫ్ సర్వీసెస్ టు బ్యాంక్ 50,000. ఆ తర్వాత ఏమైంది? క్యాష్ టు అంకిత్ ఎంత? మనం టోటల్గా మనం 1st April 2019 వీ రిసీవ్డ్ 4 lakhs ఫ్రమ్ అంకిత్. సో క్యాష్ రిసీవ్ చేసుకున్న 4 lakhs ఫ్రమ్ అంకిత్. ఓకే, క్లియర్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డ్రాఫ్ట్ అండ్ ఎక్స్ట్రాక్ట్ షోయింగ్ హౌ రెవెన్యూ షుడ్ బి ప్రెజెంట్ అండ్ డిస్క్లోజ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్స్ట్రాక్ట్ షోయింగ్ రెవెన్యూ ఇప్పుడు ఏంది? కరెంట్ ఇయర్ 2019-20 అండ్ ప్రీవియస్ ఇయర్ 2018-19 ప్రీవియస్ ఇయర్. సేల్ ఆఫ్ గూడ్స్, మనం గూడ్స్ సేల్ చేసినందుకు మనం ఎంత అయింది? ఫస్ట్ సేల్ ఆఫ్ గూడ్స్ ద్వారా మనం ఎర్న్ చేసింది 251,927. ఎప్పుడు?
ఎప్పుడు సేల్ చేసాం యాక్చువల్లీ 1st April 2018 కాబట్టి అది ఏప్రిల్ పీరియడ్లోకి వెళ్తుంది. ఓకే, క్లియర్. అయితే రెండరింగ్ ఆఫ్ మెషిన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఇక్కడ చూడు, మళ్ళీ కలర్ మారుస్తున్నాం. ఏప్రిల్ 2019లో ఒకసారి రిసీవ్ చేసుకున్నాం 75,000, 2018లోనేమో 45,000 రిసీవ్ చేసుకున్నాం. ఓకే, సో 75,000 ఇన్ 2019 అండ్ 45,000 ఇన్ 2018-19. ఆ తర్వాత ఫైనాన్స్ ఇన్కమ్ కూడా మళ్ళీ ఇక్కడ చూడం. ఎప్పుడు 2018లో ఒకసారి, 2019లో ఒకసారి ఫైనాన్స్ ఇన్కమ్. సారీ ఏది మళ్ళీ నాకు రాదు కాబట్టి ఇది వేసుకుంటా. 1st April 18 నుంచి 31st March 19 వరకు ఒకటే పీరియడ్. ఓకే, ఏప్రిల్లో ఈ పీరియడ్లోనే మనం ఎంత ఇంకర్ అయ్యాం, ఫైనాన్స్ ఇన్కమ్ 12,596 ప్లస్ 31st March 15477. ఈ టోటల్ ఎంత 28073. అదంతా ఏ పీరియడ్కి వెళ్తుంది, 2018-19 కాబట్టి ఇక్కడ వస్తుంది. సో టోటల్ ఇదనమాట, అలా చేయాలి. దట్స్ ఇట్. ఎడిషనల్ క్వశ్చన్ కూడా అయిపోయాయి.